Hello dear students, how are you? Are you ready to come with me? Yes. In the world, we have so many phenomena and so many objects around us, but we can see them only with our eyes and when there is a light present, then only we can see the objects. So, in order to see the objects, we must have two things. That is, one is light and the other one is our eyes. మరి ఐస్ లైట్ ఉంటేనే మనం ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతున్నాం అనమాట. మరి ఆ విధంగా చూడాలంటే ఎలాంటి ఫినామినాస్ జరగాలో చూద్దాం ఇప్పుడు. మరి లైట్ ఉంటేనే ఆబ్జెక్ట్స్ని చూడలేము, కళ్ళు ఉంటేనే ఆబ్జెక్ట్స్ని చూడలేము. మరి కళ్ళతో పాటు లైట్ కూడా ఉంటేనే చూడగలుగుతాం. ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళి మనం కళ్ళు పెట్టి చూస్తే ఏం కనిపించవు ఆబ్జెక్ట్స్. మరి లైట్ వల్లనే మనం చూడగలుగుతున్నాం. మరి వాట్ ఈజ్ లైట్ అనేది చూద్దాం ఇప్పుడు. వాట్ ఈజ్ లైట్? టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద లెసన్ దట్ ఈజ్ లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. చూద్దాం. లైట్, రిఫ్లెక్షన్ and refraction. First of all, light. What is light? What is light? Light అంటే ఏం చెప్తాం మనం? లైట్ అనేది మనం చూస్తూ ఉంటాం. సన్ లైట్ అంటాం, తర్వాత మూన్ లైట్ అంటాం. మరి లైట్ అంటే ఏంది అసలు? వాట్ ఈజ్ లైట్? In order to define the light, what is light? Light is a form of energy which gives us the sensation of vision. The sensation of vision, which gives us the sensation of vision, is called light. So light is a form of energy which gives us a sensation of vision. సెన్సేషన్ ఆఫ్ విజన్. సో మనకి ఆబ్జెక్ట్ని చూడడానికి మామూలుగా ఏమనుకున్నాం, లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అంటే శక్తి. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్. మ్యాగ్నెటిక్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, లైక్ దట్. అట్లానే అలాంటి ఎనర్జీలో ఒకటి లైట్ ఎనర్జీ. ఈ లైట్ ఏం చేస్తుంది? లైట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది మనకి చూడడం అనేటువంటి సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి లైట్ అంటే ఏం చెప్పుకుంటామంటే, లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ గివ్స్ అస్ ద సెన్సేషన్ ఆఫ్ విజన్. సో మరి లైట్ ఉండడం వల్ల ఆబ్జెక్ట్స్ని మనం చూడగలుగుతున్నాం. మరి అసలు వాట్ హ్యాపెన్స్ రియల్లీ అంటే, వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ద ఆబ్జెక్ట్, వాట్ హ్యాపెన్స్? ఇట్ రిఫ్లెక్ట్స్ ద లైట్. లైట్ని, దాని మీద పడినటువంటి లైట్ని బౌన్స్ ఆఫ్ చేస్తుంది అనమాట ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా కొంత అది అక్వైర్ చేసుకున్నా కూడా కొంత లైట్ అయినా కూడా బయటికి మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే బౌన్స్ ఆఫ్ చేస్తుంది, బయటికి వదిలివేయబడుతుంది అనమాట. సో ఆ వదిలివేయబడినటువంటి లైట్, వెన్ ద లైట్ ఫాల్స్ ఆన్ ద ఆబ్జెక్ట్, ఇట్ రిఫ్లెక్ట్స్ ద లైట్. మరి దట్ రిఫ్లెక్టెడ్ లైట్ వెన్ రీచెస్ అవర్ ఐస్, then we can able to see the object. So ఆ రిఫ్లెక్టెడ్ లైట్ మనం చేరాలన్నమాట, మన కంటిని చేరాలి. దెన్ we can able to see the object. అప్పుడు మనం చూసినటువంటి వచ్చినటువంటి సిగ్నల్స్ మన మెదడుకి వెళ్తే అప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ని చూస్తూ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. సో సెన్సేషన్ ఆఫ్ విజన్ వచ్చినప్పుడు లైట్ ఆబ్జెక్ట్ మీద పడి అది రిఫ్లెక్ట్ అయితే, ఆ రిఫ్లెక్టెడ్ లైట్ మన దగ్గరికి వస్తే అప్పుడు మనం ఆబ్జెక్ట్ చూడగలుగుతాం. ఆ రిఫ్లెక్టెడ్ లైట్ మన దగ్గరికి రాలేదనుకోండి, వీ కెనాట్ సీ ద ఆబ్జెక్ట్. ఎందుకని? రిఫ్లెక్టెడ్ లైట్ మధ్యలో ఏదైనా ఒక అఫెక్టివ్ ఆబ్జెక్ట్ పెట్టేసాము, అడ్డం పెట్టామనుకోండి, అది రాదు. మరి ఆ లైట్ ట్రావెల్ చేయడానికి ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నది? ఒక మీడియంలో ట్రావెల్ చేస్తుంది అనమాట. సో ఆ మీడియం కూడా ఎట్టుండాలి అంటే ట్రాన్స్పరెంట్ మీడియం ఉండాలి. సో ట్రాన్స్పరెంట్ మీడియంలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట లైట్. ట్రాన్స్పరెంట్ లేదనుకోండి, అప్పుడు దాని అఫెక్టివ్ ఆబ్జెక్ట్ అంటాం. అఫెక్టివ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకి ఆబ్జెక్ట్ మనం చూడలేమన్నమాట. సో ట్రాన్స్పరెంట్ మెటీరియల్. తర్వాత అఫెక్టివ్ ఆబ్జెక్ట్.
అపెక్టివ్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తన నుంచి లైటింగ్ పాస్ చేయకపోతే వి కాల్ ఇట్ యాజ్ అపెక్టివ్ ఆబ్జెక్ట్. మనం ఎప్పుడైతే లైట్ మన దగ్గర నుంచి ఆ ఆబ్జెక్ట్ నుంచి పడిన తర్వాత అది దాని గుండా ట్రాన్స్ఫర్ చేయలేకపోతే దాన్ని అపెక్టివ్ ఆబ్జెక్ట్ అంటాం. మరి ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటే, ట్రాన్స్పరెంట్ అంటే దానిలోంచి లైట్ ట్రావెల్ అవుద్ది. 100% దాంట్లోంచి ట్రావెల్ అయిపోయింది అనుకోండి, మనకు ఆబ్జెక్ట్ కనిపించదు. ఎందుకంటే రిఫ్లెక్ట్ అయిన లైట్ మన కంటికి చేస్తేనే మనకి ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. అదే ట్రాన్స్పరెంట్ అయిపోయి వచ్చేసింది అనుకోండి, ఇంకా రిఫ్లెక్ట్ కాలేదు, కాబట్టి మనము ఆబ్జెక్ట్ని గుర్తించలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, ఇక్కడ ఎయిర్లో వస్తూ ఉంది, ఎయిర్ మనకేం కనిపించదు, బికాస్ ఎయిర్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద లైట్. లైట్ ఎయిర్ రిఫ్లెక్ట్ చేయడం లేదు. ఒక గ్లాస్ 100% ప్యూర్ గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా 100% లైట్ ట్రావెల్ అయితే మనకు ఆ గ్లాస్ ఆడ ఉన్నట్టు కూడా తెలియదు అనమాట, గాజు గ్లాస్. సో ఆ విధంగా వెన్ ద లైట్ రిఫ్లెక్ట్స్, దట్ రిఫ్లెక్టెడ్ లైట్ రీచెస్ అవర్ ఐస్, దెన్ ఓన్లీ వీ కెన్ సీ ద ఆబ్జెక్ట్. మరి ఈ విధంగా రిఫ్లెక్షన్ జరిగేటప్పుడు ఎలాంటి ఫినామినాస్ జరుగుతాయో చూద్దాం. మరి మన చుట్టూ చాలా ఫినామినాస్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, లేకపోతే రెయిన్బో ఫార్మేషన్, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ఒక గ్లాసులో ఒక వాటర్లోంచి ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్తున్నప్పుడు బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట, బెండింగ్ ఆఫ్ లైట్. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగాలంటే మరి వీటిని మనం బాగా అర్థం చేసుకోవాలంటే, ఇఫ్ యూ హ్యావ్ టు స్టడీ ఆల్ దీస్ ఫినామినాస్, వీ హ్యావ్ టు నో ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, లాస్ ఆఫ్ లైట్. లైట్ ఎలాంటి లాస్ ఉన్నాయి దానికి, తర్వాత ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి లైట్. ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ గురించి నేర్చుకోవాలన్నమాట. సో ఇది నేర్చుకుంటే అక్కడ జరిగేటువంటి ఫినామినాస్ అన్నీ కూడా మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. మరి అలాంటప్పుడు లైట్ ఇక్కడ మనం చూస్తే, వెన్ ఎవర్ లైట్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ ఏ మీడియం, వెన్ ద అపెక్టివ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద పాత్ ఆఫ్ ద లైట్, లైట్ ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో ఏదైనా ఒక అపెక్టివ్ ఆబ్జెక్ట్ ఉంటే, చెక్క లాంటిది కానీ, లైట్ తనకుండా పొనీయకుండా ఉండేటువంటి ఆబ్జెక్ట్ అనమాట, చెక్క లాంటిది కానీ ఉంటే అప్పుడు ఏమవుతుంది, లైట్ ట్రావెల్ కాదు, దాని యొక్క షాడో అనేది అక్కడ ఫామ్ అవుతుంది అనమాట, వెనకాల షాడో అనేది ఫామ్ అవుతుంది. మరి షాడో ఫామ్ అవుతున్నప్పుడు షాడో షార్ప్గా ఉండేటువంటి షాడో ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ లైట్ అనేది బెండ్ అవ్వదు. సో లైట్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అని అర్థమైపోయిందంట. వీ నో దట్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. సో దానికోసం మనం చిన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తుంటాం. అదేంటంటే 3 కార్డ్బోర్డ్ తీసుకున్నాం అనమాట. 3 కార్డ్బోర్డు తీసుకొని ఒకే లెవెల్లో దానికి రంధ్రాలు చేసాం. 3 ఈ విధంగా ఒక చిన్న పిన్ హోల్ చేస్తామన్నమాట. చేసేసిన తర్వాత ఆ 3 అట్టల్ని మనం ఏం చేద్దామంటే ఒక చోట వరుసగా పెట్టేసి, ఆ వరుసగా పెట్టిన తర్వాత దాన్ని మనం ఒక క్యాండిల్కి ముందుకు ఉంచుతాం. అప్పుడు ఆ లైట్ అనేది ఎలా ఉంటుంది, ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒకసారి నోట్ చేసుకున్నానా, పాస్ చేసి వాట్ ఈజ్ లైట్ అని. ఒకసారి మనం చిన్నప్పుడు చేసినటువంటి ఆ ఎక్స్పెరిమెంట్ ఒకసారి రికాల్ చేసుకుందాం. అదేంటంటే ఇక్కడ 3 కార్డ్బోర్డులు తీసుకుందాం, అట్ట ముక్కలు. ఇక్కడ ఒక స్క్రీన్ పెడదాం, ఒక స్క్రీన్ పెట్టుకున్నాం అన్నమాట. ఇక్కడ ఒక క్యాండిల్ ఉంచి ఆ క్యాండిల్ని వెలిగేటట్టు చేద్దాం. దీనికి లైట్ వస్తుంది, ఆ లైట్ రేస్ ఇక్కడ ట్రావెల్ చేస్తూ వస్తాయి అనమాట. ఈ 3 రంధ్రాల్లో నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనం కానీ చూసినట్లయితే వీ క్యాన్ ఏబుల్ టు సీ ద లైట్. లైట్ అనేది ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఈ అట్ట ముక్కలు ఒకదాన్ని పైకి జరిపామనుకోండి, ఇట్ట జరిపేస్తే ఈ రంధ్రం ఇక్కడ పైకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇప్పుడు మనం ఆ లైట్ చూడలేం. ఎందుకంటే లైట్ ఏం బెండ్ అయ్యి ఆ రంధ్రం నుంచి పోయి మళ్ళీ రాదనమాట. సో లైట్ ట్రావెల్స్ ఓన్లీ ఇన్ ద స్ట్రైట్ లైన్ పాత్. సో బేస్డ్ ఆన్ దిస్ స్ట్రైట్ లైన్ పాత్ ఆఫ్ లైట్, దాన్ని మనం రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటాం అనమాట. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. rectilinear propagation of light.
కాల్ యాజ్ రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ఆర్ స్ట్రైట్ లైన్ పాత్. స్ట్రైట్ లైన్లో పోతుంది కాబట్టి స్ట్రైట్ లైన్ పాత్ అంటాం అనమాట. స్ట్రైట్ లైన్ పాత్. అది స్ట్రైట్ లైన్ పాత్ అంటాం. సో స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ చేస్తూ ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం లైట్ యొక్క రెండు ప్రాపర్టీస్ అవేంటి అంటే ఫస్ట్ది రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ రెండు గురించి నేర్చుకుంటాం. మరి లైట్ అనేది ఈ విధంగా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అపెక్యూ ఆబ్జెక్ట్స్ అడ్డం వచ్చినప్పుడు వాటి యొక్క ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి మనకు ఆ లైట్ అనేది బెండ్ కాదు, స్ట్రైట్ లైన్ పాత్లో పోతూ ఉంటుంది అనుకుంటాం. అయితే లైట్ యొక్క ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అదేందా అంటే డైఫ్రాక్షన్ అనేది ఒకటి ఉందయ్యా. డైఫ్రాక్షన్. డైఫ్రాక్షన్ వాట్ ఈస్ డైఫ్రాక్షన్ అంటే లైట్ బెండ్ అవుద్ది అని చెబుద్ది అనమాట. ఈ థియరీ డైఫ్రాక్షన్. ఇది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఏదైనా సన్కి వెనక సన్ నుండి ముందు పక్క ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉండేటువంటి ఆబ్జెక్ట్ కానీ ఉంటే, సపోజ్ ఒక లీఫ్ ఉంది, లీఫ్కి వెనకాల సన్ ఉన్నాడు, మనం లీఫ్ని చూస్తూ ఉన్నాం అనమాట. ఎక్కువగా కొబ్బరి చెట్టు ఆకులు కానీ అక్కడ లాస్ట్లో చూస్తే అప్పుడు మనకి ఆ కొబ్బరి చెట్టు ఆకు దగ్గర చుట్టూ ఏమనిపిస్తుంది అంటే ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇది షార్ప్గా ఉంది ఇక్కడ, ఇక్కడ నుంచి చూస్తూ ఉండేది ఈ కొసలు కానీ చూసినట్టయితే మన దూరం నుంచి ఇక్కడ ఈ వెలుతురు ఇక్కడ ఉండేటువంటి వెలుతురు కంటే కూడా ఇక్కడ దీని చుట్టుపక్కల ఎక్కువ వెలుతురు ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట మనకి. ఎందుకు వచ్చింది అది అంటే ఇక్కడ పడాల్సిన లైట్ కూడా, ఈ ఆకు చివరిలో పడాల్సిన లైట్ కూడా ఇక్కడికి బెండ్ అయిపోయింది పక్కకి. సో బెండ్ అయిపోయి అక్కడ ఎక్కువ వెలుతురు కనిపించింది మనకి. ఈ చుట్టుపక్కల మళ్ళీ మామూలే ఆ సన్లైట్ వచ్చేస్తుంటుంది కాబట్టి మామూలుగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మేఘం వెనకాల ఉన్నాం అనుకోండి, మనం మేఘం వెనకాల సూర్యుడు ఉన్నాడు, మనం ఇటు సైడ్ ఉన్నాం, మేఘము ఇట్లా కమ్మేసుకొని ఉంది అనుకుందాం. అప్పుడు ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైటింగ్ ఈ మేఘం యొక్క చివరల్లో ఇక్కడంతా మామూలుగా లైట్ కనిపిస్తూ ఉంటుంది, సన్లైట్ కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ చుట్టుపక్కల మాత్రమే కొద్దిగా ఎక్కువ ఇంటెన్సిటీ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ తీవ్రతతో లైటింగ్ కనిపిస్తూ ఉంటుంది. అంత ఎక్కువ తీవ్రతతో లైటింగ్ కనిపించడానికి కారణం ఏంటంటే ఈ లాస్ట్ చివరల్లో పడినటువంటి లైటు దేనికి చివర, మేఘానికి చివర ఉండేటువంటి లైటు మళ్ళీ అది బెండ్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది అనమాట. కాబట్టి మనకు బయట దాని చుట్టుపక్కల ఎక్కువగా డార్క్గా ఎక్కువ ఇంటెన్సిటీతో కనిపిస్తూ ఉంది. కాబట్టి లైట్ అనేది బెండ్ అవుద్ది అనుకున్నాం. ఎప్పుడు బెండ్ అవుతుందా అంటే షార్ప్ ఎడ్జ్ అనేది చాలా షార్ప్గా ఉండాలి. ఎంత షార్ప్గా ఉండాలి అంటే లైట్ పార్టికల్స్తో కంపేరబుల్గా ఉండేటువంటి అపెక్యూస్ అడ్డం వస్తే దెన్ లైట్ విల్ డైఫ్రాక్ట్ ఆర్ బెండ్ టేక్స్ ప్లేస్. మరి ఎంత లైట్ కంపేరబుల్గా అంటే ఏంది, అక్కడ లైట్ పార్టికల్స్ అనుకున్నట్లయితే లైట్ పార్టికల్స్ రూపంలో ఉంది అనుకుంటే అది ఎంత లైట్తో కంపేరబుల్గా ఉండాలన్నమాట. చాలా లైట్ పార్టికల్స్ చాలా చిన్నవి ఇవి. ఎందుకంటే 1 సంవత్సరం రోజులు వచ్చాడు పడినా కూడా మనకేం అక్కడేం లైట్ అంటే అట్లంటే లైట్ ఏం కనిపించదు, అంటే అంత చిన్న పార్టికల్స్ అనుకున్నాం. మరి అంటే ఆ థియరీ ఫస్ట్ న్యూటన్ అని ఆయన చెప్పాడనమాట. న్యూటన్ కర్పస్కులస్ థియరీ అని ఉంది, అంటే కణ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం లైట్ ట్రావెల్స్ అది పార్టికల్స్ అని చెప్పాడు. మరి అప్పుడు ఆ పార్టికల్సే ఉంది అనుకుంటే మనం డైఫ్రాక్షన్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ. ఈ డైఫ్రాక్షన్ జరిగేటప్పుడు పార్టికల్స్కి ఎంత కంపేరబుల్గా ఉండేటువంటి అడ్డంకులు వచ్చినప్పుడే, ఇప్పుడు ఏనుగు ఉంది, ఏనుగు మీద చిన్న చీమో దుమ్మో పడింది అనుకోండి, అది కన్సిడర్ చేయదు. అదే ఒక చిన్న చీమ దగ్గర ఒక చిన్న మన స్వీట్ ముక్క కానీ లేకపోతే ఒక చక్కెర ముక్క పడింది అనుకోండి, చక్కెర పార్టికల్, అది దాని కంపేరబుల్ అనమాట సైజు. ఆ విధంగా మనం లైట్ పార్టికల్స్కి కంపేరబుల్గా ఉండేటువంటి పడిన అడ్డంకి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఈ యొక్క డైఫ్రాక్షన్ అనేది జరుగుద్ది అని చెప్పారు అనమాట. మరి ఈ డైఫ్రాక్షన్ ఇంకా కొన్ని ఇంటర్ఫెరెన్స్ అనేది ఉందన్నమాట. ఆ ఇంటర్ఫెరెన్స్ ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి లైట్ అనేది వేవ్ నేచర్లో ట్రావెల్ చేస్తుంటుంది. లైట్ ఈజ్ నాట్ ఏ పార్టికల్, ఇట్ ఈజ్ ఇన్ వేవ్ నేచర్, వేవ్స్ లాగా ట్రావెల్ చేస్తుంటుంది అని చెప్పాడు అనమాట ఒక హైగన్స్ అనేటువంటి సైంటిస్టు. కాబట్టి ఇప్పుడు లైట్ అనేది పార్టికల్ నేచరా లేకపోతే వేవ్ నేచరా? ఎందుకంటే పార్టికల్ నేచర్తో రిఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసాం, వేవ్ నేచర్తో కూడా ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చినటువంటి డైఫ్రాక్షన్ అవి పార్టికల్ నేచర్తో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాం. అందుకోసం వేవ్ నేచరే కరెక్టు అని కొద్ది రోజులు అనుకుంటూ వచ్చారనమాట. సో మొత్తానికి పార్టికల్స్ నేచరా వేవ్ నేచరా లైట్కి ఉండేది అనేది కొద్ది రోజులు డిస్కషన్ అనేది జరిగిందనమాట.
కొద్ది రోజులు జరిగింది ఆ విధంగా. తర్వాత క్వాంటమ్ మెకానిక్స్ ఆ థియరీ అనేది వచ్చింది. దాని ప్రకారం ఒక కన్క్లూజన్కి వచ్చాము. అదేంటంటే లైట్ neither a particle nor a wave, but it have both natures. Light have particle nature as well as వేవ్ నేచర్. ఎట్లా కావాలంటే ఆ విధంగా చేంజ్ అవుతుంటుంది లైట్ అని క్వాంటమ్ థియరీ చెప్పింది అనమాట. అప్పుడు ఆ క్వాంటమ్ థియరీ ఇంకా చాలా దాని గురించి అడ్వాన్స్డ్ సైన్స్ ఉంది, మీరు అంతా కూడా పెద్ద క్లాసులో నేర్చుకుంటాం. మరి ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం ఒక లైట్ యొక్క ఒక ప్రాపర్టీని వాడుతున్నాం. అదేంటంటే అంటే రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. లైట్ అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనేది చెప్తాం. అందులో ఫస్ట్ది రిఫ్లెక్షన్. మరి వాట్ ఈజ్ రిఫ్లెక్షన్ చూద్దాం. రిఫ్లెక్షన్ అంటే ఏందో చూద్దాం. సో లైట్ అనేది, వాట్ ఈజ్ లైట్? లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ గివ్స్ అస్ ఏ సెన్సేషన్ ఆఫ్ విజన్ అనుకున్నాం. మరి మన చుట్టూ చాలా ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ అన్ని చూడగలుగుతున్నామంటే లైట్ దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి బౌన్స్ ఆఫ్ అవుద్ది. ఆ బౌన్స్ ఆఫ్ అయినటువంటి లైట్ని మనం చూస్తే అప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ అసలు రిఫ్లెక్షన్ అంటే ఏదో చూద్దాం. రిఫ్లెక్షన్ తర్వాత రిఫ్రాక్షన్ గురించి మాట్లాడదాం. ముందు రిఫ్లెక్షన్ అంటే ఏదో చూద్దాం. ఎప్పుడు రిఫ్లెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది? ఆబ్జెక్ట్స్ హైలీ పాలిష్డ్ ఆబ్జెక్ట్స్ తీసుకోవాలన్నమాట. మనం హైలీ పాలిష్డ్ ఆబ్జెక్ట్స్ మీద లైట్ పడినప్పుడు ఏమవుద్ది? ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుద్ది లేదా బౌన్స్ ఆఫ్ అవుద్ది. ఆ బౌన్స్ ఆఫ్ అయ్యే మొత్తం బౌన్స్ ఆఫ్ అయ్యి దాని డైరెక్షన్ కూడా మార్చుకుంటుంది అనమాట. దాన్నే మనం రిఫ్లెక్షన్ అంటాం అనమాట. సో రిఫ్లెక్షన్ అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. వెన్ వీ టేక్ ఏ highly polished surface like mirror, the when we take a highly polished surfaces like such as a mirror లాంటిది తీసుకున్నట్లయితే అక్కడ బౌన్స్ ఆఫ్ అవుద్ది. మోస్ట్ ఆఫ్ ద లైట్ బౌన్స్ ఆఫ్ అవుద్ది. దాన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ అంటాం అనమాట. రిఫ్లెక్షన్. వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ఏ హైలీ పాలిష్డ్ సర్ఫేస్ such as ఆ మిర్రర్ ఏం చేస్తుంది? అది బౌన్స్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద లైట్. బౌన్స్ ఆఫ్ OFF ఆఫ్ బౌన్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ లైట్ which is fall ఆన్ ఇట్. దాని మీద పడినటువంటి లైట్లో మోస్ట్ ఆఫ్ ద లైట్ని బౌన్స్ ఆఫ్ చేస్తుంది, దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనొచ్చు అనమాట. మనం రిఫ్లెక్షన్ గురించే చెప్తున్నాం కాబట్టి మళ్ళీ రిఫ్లెక్ట్ అనకుండా బౌన్స్ ఆఫ్ అన్నాం అనమాట. బౌన్స్ ఆఫ్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే రిఫ్లెక్షన్ అంటాం అనమాట. ఏ ఫినామినాన్ ఏ హైలీ పాలిష్డ్ సర్ఫేస్ సచ్ యాజ్ ఎ మిర్రర్ బౌన్స్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద లైట్ విచ్ ఫాల్స్ ఆన్ ఇట్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్. నోట్ ఇట్ డౌన్. వాట్ ఈజ్ రిఫ్లెక్షన్ అని చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం లోయర్ క్లాసులు నేర్చుకున్నాం. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేసి కూడా చూస్తున్నాం అనమాట. వాట్ ఈజ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్? ఒక ప్లేన్ మిర్రర్ మీద లైట్ పడినప్పుడు ఎలాంటి రూల్స్ని ఫాలో అవుతుంది, లైట్ అనేది ఎలాంటి రూల్స్ని ఫాలో అవుతుందో చూద్దాం. దాన్ని మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ముందు ఇవి నోట్ చేసుకోండి. పాస్ చేసుకొని నోట్ చేసుకున్నాం. మరి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎన్ని ఉన్నాయి మనకి? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో 2 ఉన్నాయి. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవి ఏందో చూద్దాం. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ we have 2 laws of reflections. One is దానికంటే ముందు మనం బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఆఫ్ లైట్ ఏమన్నాం? వెన్ లైట్ రే ట్రావెల్స్
త్రూ ద మీడియం. మనం ఇందాక 3 కార్డ్బోర్డ్స్ తీసుకొని ఒక పిన్ హోల్ నుంచి లైటింగ్ వచ్చేటట్టుగా చేసామన్నమాట. దాన్ని ఏమంటామంటే రే ఆఫ్ లైట్ అంటాం. రే ఆఫ్ లైట్. సో రే ఆఫ్ లైట్ అంటే ఆ సన్నని లైట్ వచ్చేటువంటి ట్రావెల్ చేసేటువంటి సన్నగా కానీ వస్తే లైట్, దాన్ని రే ఆఫ్ లైట్ అంటాం. అదే కొన్ని రేస్ కలిస్తే ఏమవుతుందంటే బీమ్ ఆఫ్ లైట్ అంటాం అనమాట. బీమ్ ఆఫ్ లైట్. ఇక్కడ మనం రే ఆఫ్ లైట్ అంటాం. సరే, ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ తీసుకుందాం. ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ చూపించడం కోసం ఏం చేద్దామంటే ఈ విధంగా దాన్ని వెనకాల వైపున ఈ విధంగా ఒక లేయర్ పూసేసి ఉంటాం అనమాట. ఇప్పుడు లైట్ ఇక్కడ ఎక్కడైనా పడినా కూడా అదేమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది. 100% రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ తీసుకుందాం మనం. మిర్రర్ లాంటిది, మిర్రర్ అనమాట. సో ఇప్పుడు ఏదో ఒక పాయింట్ తీసుకుందాం ఇక్కడ O1లో. దీని దగ్గర ఒక నార్మల్ తీసుకుందాం మనం. నార్మల్. సో నార్మల్ అంటే 90 డిగ్రీస్తో ఉంటుంది. ఎక్కడైనా గీయొచ్చు నార్మల్ని, ఎట్లయినా ఉండొచ్చు. మరి ఈ నార్మల్ దగ్గర ఒక లైట్ రే వచ్చి పడేటట్టుగా చేద్దాం. సో ఈ విధంగా లైట్ రే వస్తూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి లైట్ రే ఒకటి వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. లైట్ రే వచ్చింది, అది ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఇన్సిడెంట్ రే అంటాం అనమాట. ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే అంటే మనకి వచ్చి మిర్రర్ మీద పడేటువంటి లైట్ని వీ కాల్ ఇట్ యాజ్ ఇన్సిడెంట్ రే. మరి ఇన్సిడెంట్ రే పడిన తర్వాత ఏమవుతుంది? బౌన్స్ ఆఫ్ అవుద్ది అనుకున్నాం అనమాట. సో ఈ విధంగా బౌన్స్ ఆఫ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని ఏమంటామంటే రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్టెడ్ రే. మరి ఈ నార్మల్తో ఇన్సిడెంట్ రే చేసేటువంటి యాంగిల్ని ఏమంటామంటే యాంగిల్ ఐ అంటాము. ఇట్ ఈజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ యాంగిల్. ఇన్సిడెంట్ యాంగిల్. మరి రిఫ్లెక్షన్ అయిన తర్వాత కూడా కొంత యాంగిల్తో బయటకు వెళ్ళిపోతుంది కదా, దాన్ని ఆర్ అంటాము. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్. రిఫ్లెక్టెడ్ యాంగిల్. మరి దీన్ని ఏమంటామయ్యా అంటే నార్మల్. ఇక్కడ లైన్ గీసాం కదా, దాన్ని నార్మల్ అంటాం అనమాట. ఇప్పుడు ఇన్సిడెంట్ రే అంటే వచ్చి లైట్ సోర్స్ ఆఫ్ లైట్ నుంచి వచ్చేటువంటి మనం అయితే సన్లైట్ తీసుకుంటాం అనమాట. సో లేకపోతే ఒక బల్బుని తీసుకొని దాంట్లో నుంచి సన్నగా ఇందాక మనం 3 కార్డ్బోర్డ్ తీసుకున్నాం కదా, అట్లా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దానికి సన్న పిన్ హోల్ వేస్తే దాంట్లో నుంచి వచ్చేటువంటి లైట్ అనమాట. సో అలాంటి రే ఒకటి వచ్చి ఇక్కడ పడింది అనుకుందాం, ఈ యొక్క ఓ దగ్గర పడింది అనమాట. సో దాన్ని ఏమంటామంటే ఇన్సిడెంట్ రే అంటాం. వచ్చి పడింది కాబట్టి పతన కిరణము, ఇన్సిడెంట్ రే. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది కదా, ఈ పక్కకి ఇది ఇట్లా వస్తుంది, ఇటు వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం అనమాట. పరావర్తన కిరణము. రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం. సో పరావర్తన కిరణం అంటాం. మరి ఇక్కడ నార్మల్తో చేసేటువంటి యాంగిల్ ఎవరు? ఇన్సిడెంట్ రే. నార్మల్తో చేసే యాంగిల్ని వీ కాల్ ఇట్ యాజ్ ఇన్సిడెంట్ యాంగిల్. ఇన్సిడెంట్ యాంగిల్ అంటే ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద ఇన్సిడెంట్ రే. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కాదు, ఇదేమో మిర్రర్. మిర్రర్తో చేసే యాంగిల్ని మనం ఇన్సిడెంట్ యాంగిల్ అనకూడదు. నార్మల్తో ఈ రే చేసేటువంటి యాంగిల్నే ఇన్సిడెంట్ యాంగిల్ అయ్యి అంటాం అనమాట. అదేవిధంగా నార్మల్తో రిఫ్లెక్టెడ్ రే చేసేటువంటి యాంగిల్ని రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటాం అనమాట. రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటాం. సో ఆర్ ఐ అనేవి ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద రేస్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. మనం దీన్ని ఐఆర్ అనుకునేటువంటి ప్రమాదం చాలా ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. కాబట్టి వీ హ్యావ్ ఏ క్లియర్ కట్ ఐడియా. ఎప్పుడు మైండ్లో మెదులుతూ ఉండాలి. ఇన్సిడెంట్ యాంగిల్ మీన్స్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద ఇన్సిడెంట్ రే. అండ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ మీన్స్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ద రిఫ్లెక్టెడ్ రే అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుద్ది. ఇదే ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ద యాంగిల్ of incidence is equal to angle of reflection. The angle of incidence is equal to angle of reflection. Angle I is equal to angle R. This is the first law. దీన్ని డయాగ్రామ్ వేసుకొని ఆ నేమ్స్ రాసుకున్నానా, అదేవిధంగా ఇది కూడా నేర్చుకోండి. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఇస్ ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. తర్వాత సెకండ్ లా ఏంటంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్
నార్మల్ ఎక్కడ గీసాం మనం? పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర గీసాం. సో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ విచ్ ఇస్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, లైట్ వచ్చి పడే పాయింట్ దగ్గర గీసాం అనమాట. పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్ లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్లో ఉంటాయి అంటారు. ఇది కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది, చూడండి, ఆలోచించండి. దీన్ని మనం కొద్దిగా విజువలైజ్ చేయాలన్నమాట. ఎట్లా అంటే ఒక బాల్ తీసుకున్నాను నాన్న, ఆ బాల్ నేను గోడకేసి కొట్టాను అనుకోండి, అదేమవుద్ది మళ్ళీ అదే విధంగా బౌన్స్ ఆఫ్ అవుతుంది అనమాట, వెనక్కి వస్తుంది. అయితే నేను మేకింగ్ సమ్ యాంగిల్, ఇట్లా స్ట్రైట్గా కాకుండా కొద్దిగా వంకరగా వేసాను అనమాట. వేస్తే ఏమవుద్ది, అది పోయి దాన్ని తగిలిన తర్వాత మళ్ళీ నేను ఎంత హైట్లో నుంచి వేసానో అదే విధంగా ఇట్లా బయటకు వస్తుంది బయటికి. అంటే ఈ విధంగా వేస్తే ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. అంతేగాని నేను ఈ విధంగా వేస్తే అది కిందికి రాదు బాల్. అట్లానే లైట్ కూడా ఎప్పుడైతే ఒక పాయింట్ దగ్గర వచ్చి ఒక ప్లేన్లో వచ్చిందో, ఒక డైరెక్షన్లో వచ్చేసిందో, మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అయిన తర్వాత కూడా రిఫ్లెక్టెడ్ లైట్ కూడా అదే డైరెక్షన్లో అదే విధంగా వెళ్ళిపోద్ది అనమాట. దాన్ని ఒక ప్లేన్ అంటాం మనం. సో ఆ విధంగా వెళ్ళిపోద్ది, అదే అట్లా కాకుండా కిందికి రాదనమాట. నేను ఇట్లా లైట్ వేస్తే అది ఇట్లా వేస్తాను అనుకోండి, అది ఇట్లా వస్తుంది, కానీ ఇంత కిందికి రాదు, లేదా పైకి పోదు. అది అంటే నార్మల్ కానీ, ఇన్సిడెంట్ రే కానీ, రిఫ్లెక్టెడ్ రే కానీ అన్నీ కూడా ఒకే ప్లేన్ పైన ఉంటాయి, ఒకే ప్లేన్లో ఉంటాయి. దట్ ఈజ్ సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది నోట్ చేసుకోండి, సెకండ్ లా రాస్తాను నేను. ఓకే, పాస్ చేసి రాసుకోండి అన్న. డయాగ్రామ్ కూడా వేసుకోండి. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ లోయర్ క్లాస్లో నేర్చుకుని ఉంటాం, ఇవి అయినా ఒకసారి రికాల్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇదంతా కూడా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అందులో సెకండ్ లా ఏంటంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, రిఫ్లెక్టెడ్ రే, normal which is drawn at point of incident all are lie on the same plane is called సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రెండు లాస్ను ఉపయోగించుకొని మనం రిఫ్లెక్షన్ అనేటువంటి ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అంటే లైట్కి ఉండేటువంటి ప్రాపర్టీస్లో మొట్టమొదటిది రిఫ్లెక్షను. ఆ రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుతున్నాం మనం. అది యాంగిల్ ఐ కూడా యాంగిల్ ఆర్గా ఉంటుంది, అన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి అనుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఒక మిర్రర్ తీసుకొని మన ఫేస్ చూసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఆ మిర్రర్లో వచ్చేటువంటి ఇమేజ్ ఫామ్ అవుద్ది. ఇమేజ్ ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటుంది అంటే, మనం చూసుకునేటువంటి ఆబ్జెక్టు ఆ ఇమేజ్ మనం మిర్రర్ నుంచి ఎంత దూరంలో ఉంటామో లోపల ఉండేటువంటి ఇమేజ్ కూడా అద్దం లోపల అంతే దూరంలో ఉంటుంది అనమాట. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్గా ఉంటుంది. ఎక్కడ? మిర్రర్లో. మనం ప్లేన్ మిర్రర్ చూసుకున్నప్పుడు ద ఇమేజ్ డిస్టెన్స్ అంటే మన ఫేస్ నుంచి, ఇది మిర్రర్ అనుకోండి, ఈ ఫేస్ నుంచి మిర్రర్కి ఎంత దూరంలో ఉందో లోపల ఉండేటువంటి ఇమేజ్ కూడా అంతే దూరంలో లోపల ఉంటుంది అనమాట, అంతే దూరంలో ఉంటుంది. సో అక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఆ వెనక్కి చూస్తే అద్దం లోపల వెనక నుంచి చూస్తే మనం అక్కడేమి మన ఇమేజ్ ఏం కనిపించదు, కాబట్టి అద్దం లోపలే ఉంటుంది. కాబట్టి దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటాం అనమాట. వర్చువల్ ఇమేజ్ అది ఎలా ఉంది? స్ట్రైట్గానే ఉంది. మన కాళ్ళు కిందికి, కాళ్ళు పైకి, తలకాయ కిందికి ఏం లేదు. అట్లా మనం ఎట్లా ఉన్నామో లోపల ఇమేజ్ కూడా అట్టే ఉందన్నమాట. కాబట్టి అది ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తాను. ఎరెక్టెడ్ అంటే చక్కగా ఉంది అనమాట. ఎరెక్టెడ్ ఇమేజ్. తర్వాత మన సైజ్ ఎంత ఉందో ఆబ్జెక్ట్ లోపల ఇమేజ్ సైజ్ కూడా అట్టే ఉంటుంది అనమాట.
size of the image, size of the object is equal, size of the image, size is same, same size, ఎవరిది ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజు సేమ్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇమేజ్ ఒక ప్లేన్ మిర్రర్లో జరిగినటువంటి ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ అనమాట. ఇవన్నీ ఈ విధంగా వర్చువల్ ఇమేజ్ ఉంటుంది, ఎరెక్టెడ్ ఇమేజ్ ఉంటుంది, తర్వాత సైజ్ సేమ్ సైజ్గా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే లాటరల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది అనమాట. లాటరల్ రిఫ్లెక్షన్, వాట్ ఈజ్ లాటరల్ రిఫ్లెక్షన్? అక్కడ కుడి ఎడమలు తారుమాతాయి, లెఫ్ట్ రైట్ మారిపోయింటాయి అనమాట. లెఫ్ట్ రైట్ అనేది అర్థంలో చూసుకున్నప్పుడు మారిపోయి ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అది అంటే లైట్ ఈ విధంగా ట్రావెల్ చేసి దాని మీద పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి మన దగ్గరికి వస్తుంది. రిఫ్లెక్ట్ అయ్యి వస్తుందంటే ఏమైనా అర్థం? దాని యొక్క డైరెక్షన్ ఈ విధంగా మారిపోయింది. ఎప్పుడైతే ఇట్లా తిప్పామో మనము లైట్ని, అప్పుడేమవుతుంది మనకి ఇమేజ్ ఫామ్ అయింది. దేనివల్ల? రిఫ్లెక్టెడ్ లైట్ వల్ల మనకు ఆ ఆబ్జెక్ట్ని చూస్తున్నాం అనమాట మనము. కాబట్టి ఇమేజ్ లోపలికి వెళ్ళిన తర్వాత లైట్ రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వస్తుంది. సో ఆ విధంగా డైరెక్షన్ ఈ విధంగా మారిపోయింది కాబట్టి మనం ఇట్లా తిప్పినప్పుడు మనకి ఏర్పడేటువంటి ఇమేజ్ ఆ విధంగా లాటరల్ రిఫ్లెక్షన్తో ఉంటుంది అనమాట. అది దట్ ఈస్ ద రీజన్. కుడి ఎడమలు ఎందుకు తారుమారవుతాయి అంటే ఆ విధంగా జరుగుతుంది అనమాట. ఇది ప్లేన్ మిర్రర్ గురించి. అదేవిధంగా మిర్రర్స్ అనేవి కొన్ని కర్వ్డ్ మిర్రర్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం స్పూన్ తీసుకొని ఒక కొత్త స్పూన్ బాగా పాలిష్ ఉండేటువంటి స్పూన్ ఒకటి దాన్ని తీసుకొని మన ఫేస్ చూసుకున్నట్లయితే ఆ స్పూన్ ఒక వైపు ఏమో ఇన్వర్డ్గా ఉంటుంది, ఇంకో వైపు ఏమో అవుట్వర్డ్గా ఉంటుంది. ఇన్వర్డ్గా చూసుకున్నప్పుడు మన ఫేస్ దగ్గరికి తీసుకొని రావడం, దూరంగా తీసుకోవడంలో అప్పుడు ఆ ఇమేజ్లో ఏమన్నటువంటి డిఫరెన్స్ వస్తున్నాయా అని చూస్తాము. తర్వాత అవుట్వర్డ్లో ఉన్నప్పుడు కూడా చూస్తే ఆ ఇమేజ్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా అని చూస్తే రెండు కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మరి మామూలుగా ప్లేన్ మిర్రర్లో తీసుకున్నప్పుడు అయితే మనకి ఇమేజ్ ఈ విధంగా ఉంది, ప్లేన్ మిర్రర్ ఈ విధంగా ఉంది అనుకుంటే ఈ విధంగా ఉంది అనమాట. మరి అదే స్పూన్లో చూసుకున్నప్పుడు డిఫరెంట్గా ఉంది అంటే అది ఇట్ యాక్ట్ యాజ్ ఏ కర్వ్డ్ మిర్రర్ లాగా పనిచేసింది. ఆ కర్వ్డ్ మిర్రర్లో ఉన్నప్పుడు ఆ ఇమేజ్ ఎలా ఫామ్ అవుద్ది, దాని ప్రాపర్టీస్ ఏంటియో చూద్దాం ఇప్పుడు. కర్వ్డ్ మిర్రర్స్ అంటే అవి ముఖ్యంగా కర్వ్డ్ మిర్రర్స్ 2 టైప్లో ఉంటాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ప్రాపర్టీస్ రాసుకోండి. వర్చువల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్, సేమ్ సైజు, లాటరల్ ఇన్వర్షన్, రిఫ్లెక్షన్ రాశాను, ఇన్వర్షన్. లాటరల్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ కర్వ్డ్ మిర్రర్స్. కర్వ్ అంటే బెండ్ అవ్వాలన్నమాట. మిర్రరే బెండ్ ఉంటుంది, దాన్ని మనం కర్వ్డ్ మిర్రర్స్ అంటాం. మరి ఆ బెండింగ్ అనేది 2 టైప్స్లో ఉండొచ్చు. ఒకటి ఇన్వర్డ్గా ఉండొచ్చు, అవుట్వర్డ్గా ఉండొచ్చు. మరి స్పెరికల్ మిర్రర్స్ అంటాం. వాటిని స్పెరికల్గా నుంచి వచ్చినటువంటి ఒక స్పియర్ నుంచి కట్ చేస్తే వచ్చేటువంటి మిర్రర్స్ అనమాట అవి. అందుకే వాటిని స్పెరికల్ మిర్రర్స్ అని కూడా అంటాం మనం. అలానే మనం కర్వ్డ్ మిర్రర్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఇప్పుడు ఒక ఇట్లా ఉండేటువంటి ఒక స్పియర్ ఉంది. ఈ స్పియర్ని కట్ చేశాను అనుకోండి, నేను కట్ చేస్తే ఈ విధంగా కట్ చేస్తే మనకి ఈ పార్ట్ అనేది బయటకు వస్తుంది. సో ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట పార్ట్. ఈ పార్ట్ ఇక్కడంతా కూడా ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది అనమాట. ఇక్కడ మనకి ఏముంది, ఇదంతా స్పియర్ కదా, స్పియర్ కాబట్టి స్పియర్ లోపల కూడా మనకి అక్కడ మాస్ అనేది ఉంటుంది అనమాట, పదార్థం అనేది ఉంటుంది. కాబట్టి అక్కడంతా కూడా ఒక టెంకాయ చెప్పని తీసుకొని మనం కట్ చేస్తే చిన్న చెప్పు వచ్చింది అనుకోండి, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది హ్యాలో స్పియర్ అయినా కూడా లోపల మాత్రం పార్ట్ ఉంది అక్కడ. కాబట్టి ఆ విధంగా మనకి ఈ విధంగా హ్యాలో లాగా వస్తుంది అనమాట. ఒక హ్యాలో స్పియర్ తీసుకోవాలి. ఫుల్ స్పియర్ తీసుకుంటే ఏం కాదు, అది సర్ఫేస్ ఫ్లాట్గా వస్తుంది. ఇట్ యాక్ట్ యాజ్ ఏ ప్లేన్ మిర్రర్ లాగా పనిచేస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇక్కడ మనం పాలిష్ చేసే దాన్ని బట్టి అవుట్వర్డ్ ఇన్వర్డ్గా మారిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను అవుట్వర్డ్లో కానీ పాలిష్ చేస్తే ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది అనమాట. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అదే దీన్నే నేను ఇట్లా ఉండేటువంటి దాన్ని లోపల పక్క ఇన్వర్డ్లో కానీ నేను పాలిష్ చేశాను అనుకోండి, అప్పుడు ఇది ఈ పక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది అనమాట. సర్ఫేస్ అంటే ఇక్కడేమో ఇన్వర్డ్లో ఉండే పార్ట్ అంతా కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇక్కడేమో అవుట్వర్డ్లో ఉండే పార్ట్ అంతా కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. కాబట్టి దీన్ని ఎట్లా ఉందంటే కాన్కేవ్ అంటాం అనమాట.
కాన్కేవ్ మిర్రర్. ఎందుకని కాన్కేవ్ అంటామంటే ఇట్లా లోపలికి మూసుకోమన్నట్టుగా ఉంటుంది. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మనకి. ఇక్కడ లైట్ పడితే ఇది రిఫ్లెక్ట్ అవుద్ది. కాబట్టి దీన్ని కాన్కేవ్ మిర్రర్ అంటాం అనమాట. గుర్తుపెట్టుకోవడానికి ఇది మూసుకొని ఉంటుంది కాబట్టి, కొద్దిగా క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి ఆ కేవ్ లాగా అనుకుందాం అనమాట, గుహలాగా అనుకుందాం. కాబట్టి అప్పుడు కాన్కేవ్ మిర్రర్ అంటే ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడికి వస్తే అవుట్వర్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది కాబట్టి, బయట వైపు ఉంది కాబట్టి దీన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటాం అనమాట. కాన్వెక్స్ మిర్రర్. సో మనకి కర్వ్డ్ మిర్రర్స్ 2 టైప్స్ వచ్చాయి. ఒకటేమో కాన్కేవ్ మిర్రర్, రెండోదేమో కాన్వెక్స్ మిర్రర్. వెన్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఇన్వర్డ్స్, then reflecting surface is inwards, that is concave mirror. Reflecting surface when it is outward, it is called convex mirror. ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి. దీని మీద లైట్ పడినప్పుడు ఏర్పడేటువంటి ఇమేజెస్ కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట వాటికి. ఆ స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటియో చూద్దాం. బిఫోర్ దట్ దాని గురించి నేర్చుకోవాలంటే కొన్ని వర్డ్స్ అనేవి వస్తాయి ఇక్కడ. మనం ఆ టెక్నికల్ వర్డ్స్ లైట్కి సంబంధించినవి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. కొన్ని వర్డ్స్ గురించి మాట్లాడదాం మనం. ఇవి నోట్ చేసుకున్నానా? ఓకే, ఇక్కడ నేను పాస్ చేసి నోట్ చేసుకోండి. ఇక్కడ మనం కొన్ని టెక్నికల్ వర్డ్స్ అనుకున్నాం కదా, ఆ టెక్నికల్ వర్డ్స్ ఏంటో చూద్దాం. టెక్నికల్ వర్డ్స్లో మొట్టమొదటిది మనం ఒక హ్యాలో స్పియర్ తీసుకున్నాం. హ్యాలో స్పియర్ని కట్ చేసి బయట తీసుకున్నాం. సో ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఒక పక్క పాలిష్ చేసుకుంటున్నాం మనం. ఈ విధంగా ఇన్వర్డ్స్లో ఉంది. ఇప్పుడు దీనిపైన లైటింగ్ పడింది అనుకోండి, ఆ లైటింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఆ లైటింగ్ వచ్చి పడినప్పుడు బాక్స్ లైట్ వచ్చి పడినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ లైట్ ఇక్కడ నుంచి సన్లైట్ వచ్చింది అనుకుందాం. ఈ విధంగా వచ్చేస్తుంది, సన్లైట్ వస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి? స్ట్రైట్గా వచ్చి పడతా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ స్ట్రైట్గా వచ్చి దీని మీద పడతా ఉన్నాయి. కాబట్టి ఈ లైట్ ఈ విధంగా స్ట్రైట్ లైన్గా వచ్చి పడిన తర్వాత ఏమవుతుంది అంటే రిఫ్లెక్షన్ జరగాల. సో రిఫ్లెక్షన్ జరిగేటప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తాయో చూద్దాం. దానికంటే ముందు అసలు ఇది కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. ఎందుకంటే లోపల వైపు ఉందన్నమాట. ఇక్కడ లోపలికి బ్లడ్జ్ ఇన్సైడ్లో ఉందన్నమాట. కాబట్టి ఈ ఇన్సైడ్లో బెండ్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ దీని యొక్క దీని యొక్క జామెట్రికల్ సెంటర్ ఉంది. సెంటర్ ఇది. ఈ సెంటర్ పాయింట్ ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ పోల్ అంటాం అన్నమాట. పోల్. కాబట్టి ఇక్కడ మనం ఒక కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నట్లయితే ఆ కాన్కేవ్ మిర్రర్లో ఈ ప్లేస్ని పోల్ అంటాం అన్నమాట. పోల్ అంటాం. మరి లైట్ ఈ విధంగా వచ్చి దీని మీద పడిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిపోయిన తర్వాత ఆ రిఫ్లెక్టెడ్ లైట్ ఏమవుద్దంటే ఇక్కడ అంతా కూడా బెండ్ అయింది కాబట్టి అన్నీ కూడా ఒక చోటకు వచ్చినట్టుగా ఉంటాయి అన్నమాట లైట్ రేస్. సో ఈ విధంగా ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచి సన్లైట్ నుంచి వస్తూ ఉంది కాబట్టి అది చక్కగా వచ్చేటువంటి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వచ్చింది అనుకున్నాం. అవన్నీ కూడా దీని మీద పడిన తర్వాత ఒక పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్టుగా వస్తాయి అన్నమాట బయటికి. అంటే ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ రేసు, అవన్నీ రిఫ్లెక్ట్ అయినాయి అనమాట. ఇవి రిఫ్లెక్టెడ్ రేసు. అవన్నీ వచ్చి ఇక్కడ కలిసినట్టుగా అనిపిస్తుంది. ఈ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయి. ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అయి ఉంటాయో రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా దాన్ని ఏమంటామంటే ఫోకస్ అంటాం అనమాట. ఫోకస్. ఈ ఫోకస్ని ఎఫ్ అనేటువంటి అక్షరంతో చూపిస్తాం. క్యాపిటల్ ఎఫ్తో చూపిస్తాం ఫోకస్. సో ఇప్పుడు మనం పోల్ అనేటువంటిది నేర్చుకున్నాం. దట్ ఈస్ పి. పోల్ అంటే ఏంటంటే జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద కర్వ్డ్ మిర్రర్. మరి రెండోది ఏంటంటే ఫోకస్. ఎప్పుడు ఎక్కడి నుంచో వచ్చి పడినటువంటి లైట్, బీమ్ ఆఫ్ లైట్ ఏమవుద్ది, అది రిఫ్లెక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర కలిసినట్టుగా ఉంటుంది. దాన్నే మనం ఫోకస్ ఎఫ్ అంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం మామూలుగా ప్లేన్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద ఈ విధంగా గీతలు గీస్తే ఏమంటాం, దీన్ని నార్మల్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా మిర్రర్తో చేసేటువంటి యాంగిల్ 90 degrees ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నార్మల్స్ అంటాం. ఈ నార్మల్స్
అదే మిర్రర్ని మనం కర్వ్డ్ మిర్రర్గా ఇట్లా ఉంది కాబట్టి నార్మల్స్ ఇట్లా ఉన్నాయి, ఇట్లా వంచారనుకోండి అవన్నీ ఏమవుతాయి, ఈ నార్మల్స్ అన్నీ కూడా బెండ్ అవుతాయి, బెండ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర కలిసేటట్టుగా అయిపోతాయి అన్నమాట అన్నీ కూడా. సో ఇవన్నీ నార్మల్స్ అన్నీ పాయింట్ దగ్గర కలుస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం అనమాట. ఎట్లా వచ్చింది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే, ఈ ఏ స్పియర్ నుంచి అయితే ఈ మిర్రర్ని కట్ చేసుకుంటామో మనం, ఏ స్పియర్ నుంచి అయితే మిర్రర్ని కట్ చేసుకున్నామో దాని యొక్క సెంటర్ పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం అనమాట. సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అంటాం దాన్ని. సో ఇది సి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి నార్మల్స్, ఆ సి నుంచి గీసినటువంటి ఏ లైన్ అయినా కూడా నార్మల్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇది వేరే, లైట్ వచ్చి పడి అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అది రిఫ్లెక్ట్ అయినట్టుగా ఇక్కడి నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది, బయటకు వస్తున్నాయి అనమాట. కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతున్నాయి లైట్, దాన్ని మనం ఫోకస్ అన్నాం ఎఫ్. కానీ ఇక్కడ మాత్రం నార్మల్స్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ప్లేన్ మిర్రర్ తీసుకుంటే ఆ ప్లేన్ మిర్రర్ నార్మల్ గీసిన తర్వాత అట్లా బెండ్ అయ్యేటట్టుగా కనిపిస్తే అవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అవుతాయి. అదేంటి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం దాన్ని. ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇది ఏ స్పియర్లో నుంచి అయితే కట్ చేసి ఉంటామో ఆ స్పియర్ యొక్క పార్ట్ మనం తీసుకున్నటువంటి మిర్రర్, ఆ మిర్రర్ని ఏ స్పియర్లో నుంచి అయితే కట్ చేసి ఉంటామో ఆ స్పియర్ యొక్క సెంటర్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది మిర్రర్ అనుకుంటే ఇక్కడ పోల్ వచ్చింది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వచ్చింది. ఈ రెండింటిని కలుపుతూ లైన్ గీసామనుకోండి, ఒక లైన్ గీసామనుకోండి, ఈ లైన్ ఏమంటామంటే మనం ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం అనమాట. ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం. ప్రిన్సిపల్ యాక్సెస్. ప్రిన్సిపల్ యాక్సెస్. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ పిని సిని కలుపుతుంది. పి అంటే ఏంది, పోల్, జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద మిర్రర్. అండ్ సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ రెండింటిని కలుపుకుంటూ పోయేటువంటి లైన్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా పడింది అనుకోండి, లైట్ వచ్చి ఈ విధంగా లైట్ వచ్చి ప్యారలల్గా పడింది అనుకుందాం, అప్పుడేమవుద్ది, అది అప్పుడు ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అవుతుంది అనమాట. అది ఆ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత, ఇది సర్ఫేస్ మీద పడింది, ఇది కాన్కేవ్ సర్ఫేస్ కాబట్టి దీని మీద పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి అన్నీ కూడా ఒక చోట కాన్సన్ట్రేట్ అవుతాయి. అన్ని రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా ఎక్కడ అవుతాయి, కూడా ప్రిన్సిపల్ యాక్సెస్ మీదనే అవుతాయి. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా లైట్ వచ్చి పడినప్పుడు అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇక్కడే కాన్సన్ట్రేట్ అవుతాయి. దాన్ని ఏమన్నామంటే మనం ఫోకస్ అన్నాం, ఎఫ్ అన్నాం. మరి పీకి సికి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ని ఏమంటామంటే పీసీ మధ్య దూరాన్ని, పీసీ దూరాన్ని ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ దాన్ని క్యాపిటల్ ఆర్తో చూపిస్తాం మనం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇది సెంటర్ అనుకుంటే ఇక్కడంతా ఉండేదంతా కూడా రేడియసే కదా, కాబట్టి ఆ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉండేటువంటి డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం, దాన్ని క్యాపిటల్ ఆర్తో చూపిస్తాం. మరి ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, పీకి ఎఫ్కి మధ్యలో, పీ నుంచి ఎఫ్కి ఈ మధ్యలో కూడా కొంత దూరం ఉంటుంది, దాన్ని ఏమంటామంటే ఫోకాల్ లెంత్ అంటాం అన్నమాట. ఫోకాల్ లెంత్ స్మాల్ ఎఫ్తో చూపిస్తాం ఇది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ స్మాల్ ఎఫ్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటువంటి డిస్టెన్స్ ఆర్. ఇక్కడ తీసుకున్నటువంటి మిర్రర్ ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ లేకపోతే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద మిర్రర్ యొక్క లెంత్. ఇదంతా తీసుకుంటే ఒక రౌండ్ లాగా వచ్చింది మనకి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటువంటి పోల్ నుంచి పోయేటువంటి లైన్ కానీ తీసుకుంటే దాన్ని డయామీటర్ అంటాం. ఆ డయామీటర్ని ఏమంటామంటే అపర్చర్ అంటాం అనమాట. అపర్చర్ అంటాము. ఈ అపర్చర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటువంటి డిస్టెన్స్. ఈ అపర్చర్ యొక్క లెంత్ చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు ద సి. ఇక్కడి నుంచి దీన్ని ఎక్కడి నుంచి అయితే కట్ చేసామంటే పెద్ద స్పియర్ వచ్చి ఉంటుంది ఇక్కడ, ఆ స్పియర్లో ఒక పార్ట్ అనమాట ఇది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ చాలా తక్కువ. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా తక్కువ ఉంటుంది సితో కంపేర్ చేసుకుంటే. సో
సో ఆ విధంగా రేడియస్ ఆఫ్ కర్వేచర్తో కంపేర్ చేసుకున్నప్పుడు అపర్చర్ యొక్క వాల్యూ తక్కువగా ఉంటే అలాంటి మిర్రర్స్ గురించి మాట్లాడుతున్నాం మనము. అపర్చర్ లెంత్ తక్కువగా ఉంటుంది కంపేర్ టు ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. అలాంటి లెన్సుల్లో మనకి ఒక చిన్న ఫార్ములా వస్తుంది. అదేందయ్యా అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఆర్ అంటే ఏమనుకున్నాం, పి నుంచి సికి ఉండేటువంటి డిస్టెన్స్ ఆర్. ఎఫ్ అంటే ఏమనుకున్నాం, పి నుంచి ఎఫ్ దగ్గరికి ఉండేటువంటి డిస్టెన్స్ స్మాల్ ఎఫ్. సో వాటి మధ్య రిలేషన్ ఏదంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2fగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి కాన్కేవ్ మిర్రర్లో వస్తుంది. మరి కాన్వెక్స్ మిర్రర్లో సేమ్ పాయింట్స్ ఉంటాయి. కాన్వెక్స్ మిర్రర్లో కూడా చూద్దాం ఒకసారి. ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ పి, సారీ పోల్, ఇది పి. సెంటర్ ఆఫ్ కర్వేచరు ఇక్కడ బయట ఉంటుంది, ఇక్కడైతే ఏముంది లోపలికి ఉంది అనమాట. ఇక్కడ సి అనేది లోపలికి ఉంది. అదే దీన్ని చూసుకున్నామంటే ఇది ఇటు సైడ్ ఉంది మిర్రర్, మనకేమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈ పక్క ఉంది కాబట్టి ఇక్కడ పి ఉంది, ఇక్కడ సి ఉంటుంది. తర్వాత దీని మీద పడినటువంటి లైటింగ్ పీని సిని కలుపుతూ గీసేటువంటి లైన్ ఏమంటామా అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం దాన్ని కూడా. ఆ ప్రిన్సిపల్ యాక్సెస్ ప్యారలల్గా లైట్ వచ్చి పడింది అనుకుందాం ఈ విధంగా. అప్పుడేమవుతుంది, ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్టెడ్ రేస్ దీని ప్రిన్సిపల్ యాక్సెస్ మీ ఇవ్వవు, లోపలికి బయటికి వెళ్తాయి కదా, అప్పుడు ఇట్లా వెళ్తాయి అనమాట అవి. ఎందుకంటే ఇది అవుట్ వర్డ్లో ఉంది కాబట్టి, లైటింగ్ అవుట్ వర్డ్లో ఉంది కాబట్టి అది వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట. ఈ విధంగా ప్యారలల్గా వచ్చి పడినటువంటి లైట్ ఈ విధంగా మనకి వెనక్కి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. వీటన్నిటిని కూడా మనం వీటన్నింటిని కూడా వెనక్కి ఎక్స్టెండ్ చేసామనుకోండి, అప్పుడు ఎక్కడో ప్రిన్సిపల్ యాక్సెస్ పైన ఒక పాయింట్ దగ్గర కలిసినట్టుగా ఉంటుంది అనమాట. దీన్ని మనం ఫోకస్ అంటాం, ఎఫ్. సో సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా అది డైవర్జ్ అవుతాయి. ఆ డైవర్జ్ అయ్యేటువంటి రేస్ని రిఫ్లెక్టెడ్ రేస్ అని కూడా డైవర్జ్ అయినాయి. వాటి డైవర్జ్ అయిన రేస్ అన్నిటి కూడా వెనక్కి కానీ పొడిగిస్తే అప్పుడు దే ఆర్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్. సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఆ పాయింట్ని మనం ఫోకస్ అంటాం అనమాట, ఎఫ్ అంటాం. ఇది ఇన్ ద కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్లో అయితే ఇక్కడే వస్తుంది, లోపలే వస్తుంది, మనకి అర్థమైపోద్ది. సెంటర్ సి కానీ ఎఫ్ కానీ లోపలే ఉంటాయి అనమాట. కానీ కాన్వెక్స్ మిర్రర్లో మాత్రం బయటకు ఉంటాయి. మరి వీటి వల్ల ఏర్పడేటువంటి ఇమేజెస్ ఎలా ఉంటాయో వాటి ప్రాపర్టీస్ ఏందో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, లెట్ us స్టాప్ హియర్.